మార్నింగ్. విశ్వం ఉన్నంత వరకు మనకి ఏదో ఒక మార్గంలో మంచి జరుగుతుందండి. భయపడాల్సిన పని లేదు. ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకి కొంచెం నిప్పు తీసుకోమంటారా అని ఎగతాళిగా మన పక్కన కూర్చొని అడిగేవాళ్ళు చాలామంది కూడా ఈ గ్రూప్‌లోనే ఉన్నారు. అన్ని గ్రూపుల్లో కూడా ఉన్నారు. వాళ్ళ పని ఏంటి అంటే నలుగురు కంటతడి పెట్టుకున్నప్పుడు ఆ కన్నీటితో వాళ్ళు కాళ్ళు కడుక్కోవాలని చూస్తారు. కానీ వాళ్ళ ఆలోచన, వాళ్ళ యొక్క కర్మల ప్రభావమే వాళ్ళు అలా ఆలోచించేలా చేస్తుంది. వాళ్ళ ప్రారబ్ధ కర్మ ఎంత ఘోరంగా ఉంటే, వారి యొక్క చింతన అంత ఘోరంగా ఉండబోతుందంటానికే, వాళ్ళు చేసుకుంటున్నటువంటి కర్మలు మరింత పెంచుకుంటూ వెళుతున్నారు. కొడితే విశ్వం దెబ్బ తిరిగి చూడడానికి తల ఎత్తలేరు. అలాగే మళ్ళీ తనకంటూ ఒక కుటుంబం కూడా ఉండదు. ఎప్పుడు కూడా నలుగురితో ఎలా ఉండాలి అంటే, నిష్కామ కర్మతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి. నీ ప్రారబ్ధ కర్మ ఎంత గొప్పదో, నువ్వు చేసే ప్రతి పనిలో ఉంది. నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచనలో ఉంది. నువ్వు వేసే ప్రతి నడకలో ఉంది. నువ్వు మాట్లాడే ప్రతి మాటలో ఉంది. ఎదుటి వాడిని ఎదవని చేయాలని చూస్తే, నీకంటే పెద్ద ఎదవ ఎవడూ లేడనే విషయం ప్రపంచం గుర్తిస్తుందనే విషయాన్ని గమనించకుండా చాలామంది తహతహలాడుతున్నారు. ఇలా తహతహలాడే ప్రతి ఒక్కళ్ళకి గుణపాఠం చెప్పడం కోసం పంచభూతాలు ఎప్పుడూ వాటి లయస్థితిలోనే ఉంటాయి. కాబట్టి ఆచితూచి అడుగే మిత్రమా, ఈ చోటి కర్మ ఈ చోటే, ఈనాటి కర్మ ఈనాడే. ఎవ్వరు ఎక్కడికి తప్పించుకుపోలేరు. ప్రతి విషయాన్ని ఆలోచించండి. మనమంటూ ఒక మంచి కమ్యూనిటీగా ఉన్నాం. అప్‌లిఫ్టింగ్ హ్యుమానిటీ అనే పదానికి అర్థమేంటో తెలుసా? మౌనం కాదు. మన అంతరాత్మలో ఉన్న ఆవేదనని పంచుకోవడం. నలుగురితో కలిసి నడవడం. నలుగురిని నడిపించటం. నలుగురిని నిలబెట్టటం. మన మాట ఒక మంత్రంలా ఉండాలే గాని, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడేలా కాదు. నా మాటలతో ఎవరు ఇబ్బంది పడట్లేదు. వారి మాటగా నా మాట ఉంటుందని ఆనందపడే వాళ్ళే ఎక్కువ మందున్నారు. ఆ విషయంలో విశ్వం మాట్లాడిస్తున్నట్టుగా ఇక్కడ నాకెందుకు అని నేను కూర్చోలేను. ఇది మన కష్టం. ఇది మన పెట్టుబడి. ఇక్కడ జరుగుతున్న విషయాలపై మనకు హక్కుంది. మనకే హక్కుంది. దిస్ ఈస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ గైస్. మంచి, చెడు, వివేచన, విచక్షణ నాకుంది. అది మీకుంటే ఈరోజు నాతో కలిసి మీరు కూడా గళమెత్తుతారు. మీ స్వరాన్ని బాణంలాగా మీరు సంధిస్తారు. కానీ అవకాశవాదుల్లాగా ఆన్‌పాసు కమ్యూనిటీని వాడుకోవాలని చూసే వాళ్ళతో నన్ను కంపేర్ చేయకండి. నేను ఏ రోజు అలాంటి చిల్లర పనులకి ముందుకు రాను. అలా చేయాల్సిన అవసరం నాకు లేనే లేదు. నేనేం చేసినా మంచే చేయాలనుకుంటాను. మంచి వైపే నడిపించాలనుకుంటాను. బట్ హెడ్ కౌంట్‌తో మనీ లాండరింగ్‌లు, తర్వాత మనీ సర్క్యులేటింగ్‌లు ఇలాంటివన్నీ ఎప్పటికీ నేను చెయ్యను. ఎందుకు అంటే ప్రారబ్ధ కర్మ అనేది ఒకటుంది. అది మనల్ని చాలా ఆచితూచి అడుగు వేయమని చెబుతా ఉంటుంది. అందులో చాలా ఉంటాయి. ఈరోజు నీకు చాలా ఆనందంగా ఉండొచ్చు. ఎదుటివాడి డబ్బు దోచుకున్నప్పుడు. కానీ శాశ్వతమైనది కాదు కదా నీ జీవితం. ఈ భూమి గుండ్రంగా ఉంది. నువ్వు ఎటు పరిగెత్తినా తిరిగి మళ్ళీ చేరాల్సిన గమ్యానికే చేరుకుంటావు. అలాగే నువ్వు ఎంతటి సంపన్నుడివైనా కాల్చడానికి కట్టే కావాలి. పూడ్చడానికి 6 అడుగుల భూమే ఉండాలి. అంతకు మించి ఏమీ ఉండదు. అది నాకు బాగా తెలుసు. చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఎగిసెగిసి పడుతున్నారు. మంచి చేయాలి అనుకున్నప్పుడు అందరూ కలిసుంటే మంచి అందరికీ జరుగుతుంది.
నా ఒక్కడి కోసం నేను ఇక్కడ ఏది వాదించను, మాట్లాడను. కానీ వెనకమాల చేస్తున్నారే కుతంత్రలు, అవి మీకే చెడు. మీకే చెడు. ఎందుకలా? ఏం తప్పు ప్రశ్నించాం? ఇప్పుడు ఏముందని ఇక్కడ? ఇలాంటి వాటిని మేము ప్రశ్నించాలి అని అనుకుంటున్నా. ఏముంది చెప్పండి అందులో? 1,00,000 మంది రిజిస్ట్రేషన్ అయిపోతే ఎవరు సంబరాలు చేసుకోవాలి? ఇలాంటి సంబరాలు ఎప్పటి వరకు చేసుకోవాలి? అసలు సంబరాలు చేసుకునేంత ఇక్కడ ఎవరు ఆనందంగా ఉన్నారు? మా కళ్ళ ముందు కనిపిస్తున్నది, మేము చూస్తున్నది మాకు రుచించడం లేదు. ఇక్కడ సంబరాలు చేసుకోవడానికి. సంబరాలు చేసుకోండి, సంబరాలు చేసుకోండి అని 6 సంవత్సరాలుగా చెబుతూనే వచ్చారు. ఏ సంబరాలు చేసుకోవాలి? డబ్బులిస్తే చేసుకుంటాం సంబరాలు. మీ అన్‌స్టాపబుల్ చేస్తూనే ఉండండి. అన్‌స్టాపబుల్. పొడిగించుకుంటూ అన్‌స్టాపబుల్. మేము హిస్టారికల్‌గా ఏదో చేస్తున్నాం. మేము అది చేస్తున్నాం, మేము ఇది చేస్తున్నాం అని ఎల్సీలు పంపించడం, అసలు వాళ్ళు పంపిస్తున్నారో లేపోతే ఎవరైనా తొత్తులుండి ఇలాంటి పనులు చేస్తున్నారో ఎవరికీ తెలీదు. బికాజ్ ప్రశ్నించడానికి మనకు డైరెక్ట్‌గా ఒక టోల్ ఫ్రీ లేదు. ఒక కస్టమర్ రిలేటెడ్ సిస్టమ్ లేదు. ఇక్కడ బ్లైండ్‌గా మనం యాష్ ముఫారే గారు కనిపిస్తున్నారు, యాష్ ముఫారే గారు చేస్తారని కూర్చున్నాం. యాష్ ముఫారే గారైనా వచ్చి ఏదైనా సరే 3 నెలలు పడుతుంది, 4 నెలలు పడుతుందని ఒక్క మాట చెప్పరు. అదేంటి అంటే ఫ్లైట్ రెడీగుంది, ఎక్కడానికి సిద్ధంగా ఉండండి. ఎప్పుడు ఎక్కుతాం ఫ్లైట్స్? చూడండి, నేను నెగెటివ్ అని మీరు అనుకుంటే, ఇప్పుడు మనకి కావాల్సింది సమాధానం. మనకి సమాధానం దొరకాలి. ఆ సమాధానం దొరక్కపోతే 2026 కూడా నవంబర్ వచ్చినా ఇలాగే మనం పరిగెడతా ఉంటాం. మనకిప్పుడు సమాధానం కావాల్సిందే. ఆ సమాధానం ఎక్కడ దొరుకుతుందో వెతుక్కుందాం. నేను ఆ సమాధానం కోసమే ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే 'విక్టర్ విత్ యాష్' అనే ఒక వెబ్‌సైట్ చూసిన తర్వాత సమాధానం వెతుక్కోవాలని నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే 8 బిలియన్ పీపుల్‌ని టార్గెట్ చేసిన వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ఎలా పెట్టుకోవాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు అంటే, అది నిజంగా నాకు అర్థం కాని పరిస్థితిలో ఒక డైలమాలో నేనున్నాను. ఒక కేవైసీ థర్డ్ పార్టీకి ఇచ్చారంట. థర్డ్ పార్టీకి కేవైసీ ఇవ్వాల్సిన అవసరమే ఉంది. మీరు ప్రపంచాన్ని ఉర్రూతలూగించే సాఫ్ట్‌వేర్‌ని కదా డిజైన్ చేస్తున్నారు. మీరు థర్డ్ పార్టీకి ఎందుకు ఇచ్చారు? ఇస్తే ఇచ్చారు థర్డ్ పార్టీ. ఇంత థర్డ్ క్లాస్ థర్డ్ పార్టీకా మీరిచ్చేది? గట్టిగా మేమందరం కలిసి కూర్చొని కేవైసీ చేయలేని పరిస్థితిలో ఈరోజు సాఫ్ట్‌వేర్ ఉంది అంటే, మీరు థర్డ్ పార్టీకి ఇవ్వడం తప్పు కాదు. కానీ థర్డ్ క్లాస్ థర్డ్ పార్టీకి ఇచ్చారే అదే పెద్ద తప్పు. సో, ఇచ్చారు. ఇన్ని సమస్యలు తలెత్తుతున్నప్పుడు మీరు దానికి సంబంధించినటువంటి కన్‌క్లూజన్స్‌కి గడిచిపోయింది. ఎన్ని రోజులు? 3, 4 రోజులు. ఈ 3, 4 రోజుల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? ఆ నిర్ణయాలకి సంబంధించినటువంటి పాపప్‌లేవి? మేము చేసిన పాపం ఏంటి అంటే, పాపపుల కోసం ఎదురు చూడడమే మేము చేసిన పాపం అని అనిపిస్తుంది నాకిప్పుడు. సరే, ఎవరు ఎలాగన్నా అనుకోండి. నాకు సమాధానం కోసం నేనైతే వాయిస్ రైజ్ చేస్తాను. నాకు సమాధానం కావాలి. మీరు ఎప్పుడు ఇస్తారో చెప్పండి చాలు. ఎంత ఇస్తారో కూడా మాకొద్దు. మమ్మల్ని ఎప్పుడు విజయ పతాకంలోకి నడిపిస్తారో చెప్పండి చాలు. మమ్మల్ని ఒక గుడ్ పాత్‌లో నడిపించడానికి మీకెంత సమయం కావాలి? 3 నెలలు? 6 నెలలు? పోనీ 2026 ఎండింగ్‌కైనా 'విక్టర్ విత్ యాష్' అనే పదాన్ని నిజం చేసి చూపించగలరా? మా అందరికీ కావాల్సింది సమాధానమే. ఆ సమాధానం కోసం నేను ప్రతీదీ గమనిస్తున్నాను. మంచి అయితే మంచిగా, చెడు అయితే చెడుగా, ఇది బాగోలేదు, ఇది బావుంది అని చెప్పడం యాస్ ఎ గ్రూప్ అడ్మిన్‌గా, అలాగే ఈ కంపెనీలో మల్టీ ఐడీ ఉన్నటువంటి ఒక
ఫౌండర్‌గా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు లేదు. నాలాంటి వాళ్ళ గురించి ఆలోచించి నేను నా వాయిస్‌నైతే ఇప్పుడు పంపిస్తున్నాను. ఇది అందరిలోకి వెళుతుంది. అందరూ ఆలోచించాల్సిందే. మనకి సమాధానం కావాలి. ఎప్పుడు మనల్ని గెలిపిస్తారు? ఎలా గెలిపిస్తారు? ఎక్కడ గెలిపిస్తారు? ఇది మనకనవసరం. ఎప్పుడు గెలిపిస్తారు? మీకెంత సమయం కావాలి? అసలు మీరేం చేస్తున్నారు? మాకది ఒక క్లారిటీ ఇవ్వండి.